ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలను తెలియజేస్తున్నాను. ఏప్రిల్ మాసం ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఎప్పుడు ముగింపులోనికి వచ్చిందో తెలియదు అన్నట్లుగా దినాలు పరిగెత్తు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఏప్రిల్ మాసం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆఖరి దినములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి సజీవుల లెక్కలో ఆయన మనలను కాచి కాపాడి భయంకరమైనటువంటి ఎండ తీవ్రత అధికంగా ఉంటుండగా దేవుడు పగలు ఎండ దెబ్బ, రాత్రి వెనల దెబ్బను తగలకుండా ఆయన రెక్కలతో మనలను, మన బిడ్డలను కాపాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా యేసయ్య నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఏప్రిల్ మాసం ఆఖరి దినం చాలామంది ధైర్యం చెడిపోయి ఉన్నారు. చాలామంది జీవితాల్లో ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎంత మందిరానికి నమ్మకంగా వెళ్ళినా ఎక్కడో ఒక దగ్గర ధైర్యము కోల్పోతున్నాం. దేవుడు అంటున్నాడు, ఏ విషయములైనా నీవు ధైర్యము కోల్పోవడానికి వీల్లేదు. నీ వ్యాధుల వలన ధైర్యం కోల్పోవద్దు, నీ అప్పుల వలన ధైర్యం కోల్పోవద్దు. పరిస్థితులు తారుమారయ్యాయా, దేవుడు చెప్తున్నాడు ధైర్యం కోల్పోవద్దు, ఇంకను నా మీద నీ నమ్మకం ఉంచు, ధైర్యం కోల్పోవద్దు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ అనబడినటువంటి వ్యక్తి మోషే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇటువంటి పరిస్థితిలో ఉండగా దేవుడు ఆయనకు జ్ఞాపకం చేసిన మాట ఏప్రిల్ ఆఖరి తారీఖున మనందరికీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని వాక్యములో నుండి ఈ దినం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూస్తాం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎంత అద్భుతమైన మాట. దేవుడు యెహోషువతో అన్నాడు, యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నీతో కూడా అంటున్నాడు, యెహోషువతో మాత్రమే కాదు, నా బిడ్డ నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఏప్రిల్ మాసం ఆఖరి దినాన దేవుడు చెప్తున్నాడు, ఇంకా ముందుకు నేను నీ జీవితంలో అద్భుతం చేయాలి అని అంటే నీవు ధైర్యంగా ఉండాలి. ఎన్ని మాటలు చెప్పినా ధైర్యం రాకుండా ఉందా? దేవుని సన్నిధిలో ఇప్పుడే మోకరించి ప్రార్థించి ఆయన నిన్ను ధైర్యపరిచి, ఆయన నిన్ను బలపరిచి నీకు, నీ కుటుంబానికి కావలసిన అద్భుతం ఖచ్చితంగా రానున్న మే మాసంలో దేవుడు తప్పనిసరిగా జరిగిస్తాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉందాం. దేవుడు చేయు అద్భుతాలను స్వతంత్రించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏప్రిల్ మాసము 1వ తారీఖు నుండి ఆఖరి తారీఖు వరకు ప్రభ మీరు కాచి కాపాడిన విధానం బట్టి స్తోత్రం. ఈ దినము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని జ్ఞాపకం చేశారు. ఎంతమంది అయితే ధైర్యము కోల్పోయి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభ మీరు ధైర్యపరిచే మాటలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మే మాసంలో అద్భుతము వారి జీవితంలో, కుటుంబంలో జరిగించమని, ధైర్యపరచమని, అప్పుల వలన, వ్యాధుల వలన, ప్రభు వ్యాపారంలో, ప్రభు చదువుతున్న స్థలంలో, పనిచేస్తున్న స్థలంలో, ప్రభు భయంకరమైనటువంటి దీర్ఘకాల రోగాల వలన ఏ భయము నాయన పట్టి వారిని ధైర్యము నాయన కోల్పోయేవారిగా చేసిందో నాకైతే తెలియదు, కానీ వారిని మళ్ళీ ధైర్యపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.